హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అపాతి. అనిల్ రావిపూడి వరుస విజయాలతో ఏ విధంగా దూసుకుపోతున్నాడో మనం చూస్తున్నాం. పటాస్ మొదలుకొని మనశంకర వరప్రసాద్ గారి వరకు అద్భుతమైనటువంటి విజయాలతో అతను చెలరేగిపోతున్నాడు. అంటే ఇటీవల కాలంలో ఏ దర్శకుడికి సాధ్యం కాని విజయాలు సాధిస్తూ అప్పట్లో దాసనారాయణరావు గారు, తర్వాత రాజమౌళి, ఇప్పుడు అనిల్ రావిపూడి అనే రేంజ్లో అతను వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. పటాస్ సినిమాతోటి నందమూరి కళ్యాణరామ్ పటాస్ సినిమాతోటి అతని ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత పటాస్, సుప్రీము, రాజా ది గ్రేట్ తోటి ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టాడు. తర్వాత F2 తోటి తన రేంజ్ని డైరెక్టర్గా మరింత పెంచుకున్నాడు. తర్వాత మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. సరిలేరు నీకెవరు F2, సరిలేరు నీకెవరు F3. దాంతో సెకండ్ హ్యాట్రిక్, సక్సెస్ఫుల్గా సెకండ్ హ్యాట్రిక్. అంటే ఫస్ట్ హ్యాట్రిక్కే ఒక చాలా అరుదైనటువంటి, ఎవరికో కానీ సాధ్యం కానిటువంటి విషయం ఫస్ట్ హ్యాట్రిక్. తర్వాత సెకండ్ హ్యాట్రిక్ అనేది కూడా చాలా రేర్, అంటే రేరెస్ట్ ఆఫ్ ది ఫీట్. దాన్ని సొంతం చేసుకున్నాడు. తర్వాత బాలయ్య తోటి సినిమా చేసి, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, తర్వాత మెగాస్టార్ తోటి, ఇలాగా ముచ్చటగా మూడో హ్యాట్రిక్. ఇది అప్పట్లో దాసనారాయణరావు గారు, తర్వాత రాజమౌళి, ఇప్పుడు అనిల్ రావిపూడికి మాత్రమే చెల్లింది. ఇప్పుడు తన 10వ సినిమా ఏంటనే దాని మీద విపరీతమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. మనశంకర వరప్రసాద్ గారు అసాధారణటువంటి విజయంతో దూసుకుపోతుంది. ఈ లోపల ఈ 10వ సినిమా ఏమై ఉంటుందనే దాని మీద కూడా విపరీతంగా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి మళ్ళీ విక్టరీ వెంకటేష్తో జతకట్టే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్నాడు. అది సమ్మర్కి వచ్చే ఇది ఉంది, సమ్మర్కి రావడానికి సన్నాహాలు చేసుకుంటుంది. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ అయిపోయినాయి, 3వ షెడ్యూల్ ఎట్టి బస్సులో సమ్మర్కి ఆ సినిమా వచ్చేస్తుంది. ఇది కాకుండా దృశ్యం 3 సినిమా కూడా ఆయన కమిట్ అయ్యాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. కానీ దానికంటే ముందే అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇంకో సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విక్టరీ వెంకటేష్. ఈ సినిమా మళ్ళీ సంక్రాంతికి వస్తుంది. అంటే సంక్రాంతికి బాగా, ఈ సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి బాగా కలిసి వచ్చింది కాబట్టి మళ్ళీ సంక్రాంతి బరిలో ఆ సినిమాని నిలిపే ప్రయత్నం ఆల్రెడీ మొదలైపోయిందని చెప్పి మనకు తెలుస్తుంది. ఇంకా అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ ఉన్నటువంటి ప్రత్యేకత మనకు తెలిసిందే. ఫస్ట్ వాళ్ళ కాంబినేషన్లో F2 వచ్చింది, అందులో వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. తర్వాత F3 వచ్చింది. అంటే F2తో పోల్చితే F3 కొంచెం ఇది పరంగా, కామెడీ పరంగా కొంచెం తగ్గినప్పటికి కూడా ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఏ రేంజ్లో ఇటు కొట్టిందో మనం చూసాం. అంటే విక్టరీ వెంకటేష్ తోటి వెంకటేష్తో హ్యాట్రిక్ కొట్టాడు. తర్వాత మళ్ళీ మనశంకర వరప్రసాద్, అంటే అనిల్ రావిపూడి మీద తనకు ఉన్నటువంటి నమ్మకంతో ఈ సినిమా చిరంజీవి సినిమాలో ఆయన ఒక ప్రత్యేక అతిథి పాత్ర, అంటే నిడివి పరంగా చూస్తే ఒక 20-25 మినిట్స్ ఉంది. అలాగా ఆ ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించి ఆ సినిమా ఇప్పుడు సాధిస్తున్నటువంటి సంచలన విజయంలో కూడా ఆయన ఒక సముచితమైనటువంటి పాత్ర పోషించడం మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ 5వసారి వీళ్ళిద్దరూ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ జతకట్టే ఇది చేస్తున్నారు. సేమ్ ఏదైతే ఇప్పుడు మనశంకర ప్రసాద్ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి సాహు గారపాటి ఈ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అంటే యాక్చువల్గా కథ అయితే అతని దగ్గర సిద్ధంగా ఉందా లేదన్నది మనకు తెలియదు, కానీ టైం అయితే ఇంకా ఉంది. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్లో వెంకీ బిజీగా ఉన్నాడు. కాబట్టి ఈ లోపల, అంటే నేను గమనించినంత వరకు అనిల్ రావిపూడి చాలా ఒక పెద్ద రైటింగ్ టీంని, చాలా స్ట్రాంగ్ రైటింగ్ టీంని మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. అందువల్ల అతనికి వరుసగా ఇన్ని విజయాలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఎవరైతే రైటర్స్ నుంచి మంచి అవుట్పుట్ తీసుకుంటారో వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి విజయాలు డెఫినెట్గా సాధిస్తారు. కాబట్టి ఈ అనిల్ రావిపూడి మన సక్సెస్ మీట్లో నేను చూసినప్పుడు అతను రైటింగ్ టీమే అద్భుతంగా మాట్లాడుతున్నారు. కో డైరెక్టర్స్ కానీ
రైటింగ్ టీంలో ఉన్న వాళ్ళు కానీ, అలాగే వీళ్ళందరికీ కూడా క్రెడిట్స్ హ్యాపీగా అతను ఇస్తున్నాడు. ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇస్తున్నాడు. ఓపెన్గా స్టేజ్ మీద ఇదిగో ఇతను లేకపోతే ఈ సినిమా లేదు, ఈ పలానా సీక్వెన్స్ 30 ఎట్టి బస్సులు ఉండాలి, ఇది మనం తీయకూడదని చెప్పి గట్టి పట్టుబట్టాడు, నన్ను తీసేస్తే కొడతాడేమో అన్నంత ఇదేసింది. ఇలాగా అంటే ఎంతో వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్కి అర్థం పట్టేలాగా వాళ్ళ ఇది ఉంది కాబట్టి, రిలేషన్ అది ఉంది కాబట్టి అతనికి ఇన్ని విజయాలు వస్తున్నాయి. అతని రైటింగ్ టీము చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి డెఫినెట్గా అంటే ఆల్రెడీ విక్టరీ వెంకటేష్ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తే జనాలు ఎంజాయ్ చేస్తున్నారు అనే దాని మీద వాళ్ళు కంప్లీట్ క్లారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ విక్టరీ వెంకటేష్ తోటి అనిల్ రావుడి కాంబినేషన్లో వచ్చే సినిమాకి సంబంధించినటువంటి కథని సిద్ధం చేయడం, అది కూడా సంక్రాంతికి బరిలో, అంటే సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా ఎలాగుంటే జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు అనే దాని మీద వచ్చింది కాబట్టి ఇంకేం లేదు. విక్టరీ వెంకటేష్ ఈ బుల్లిరాజు ఉన్నాడు కదా, ఇప్పుడు మనశంకర వరప్రసాద్లో కూడా అబ్బాయి కొంచెం అంటే ఉన్నవి ఒక 3-4 సీన్లు అయినా కూడా చాలా హిలేరియస్గా ఉన్నాయి. అలాగే అనగనగా ఒక రాజులో కూడా అబ్బాయి యాక్ట్ చేశాడు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ఈ బుల్లిరాజు వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తే ఒక అద్భుతమైనటువంటి కామెడీ అయితే బ్రహ్మాండంగా జనరేట్ అవుతుంది. దానికి సంక్రాంతి తోడైతే మరింత ఇది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ సినిమా డెఫినెట్గా అంటే ఇప్పటివరకు అనిల్ రావిపూడి పలానా హీరో, అనిల్ రావిపూడి పలానా హీరోయిన్ ఇలా రకరకాలుగా ఊహాగానాలు అయితే చక్కర్లు కొట్టాయి. ఉదాహరణకి నాగార్జునతో చేసే అవకాశం ఉందని, అంటే ఆయన స్వయంగా ప్రకటించున్నాడు కాబట్టి నేను నాగార్జునతో సినిమా చేయాలనుకుంటున్నానని. నాగార్జున నటించే 101వ సినిమా, 100వ సినిమా ఆల్రెడీ ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్లో ఉంది. ఆ సినిమా తర్వాత నాగార్జున చేయబోయేది అనిల్ రావిపూడితోటి అని చెప్పి ఒకటి, లేదు బాలయ్యతో ఇంకోసారి జత కట్టే అవకాశం ఉందని చెప్పి ఒకటి, లేదు నందమూరి మోక్షజ్ఞని పరిచయం చేసే అవకాశం ఉందని, లేదంటే అఖిల్ని ఇంట్రడ్యూస్ చేసే ఇది ఉందని, ఇలా రకరకాలుగా రోజుకొక వార్త అంటూ వ్యాప్తిలోకి వచ్చింది. కానీ ఇప్పుడు వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మళ్ళీ 5వసారి వీళ్ళిద్దరూ విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి జత కలుస్తున్నారు. ఆ సినిమాని మళ్ళీ సంక్రాంతికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని మనకి తెలుస్తుంది. డెఫినెట్గా అంటే ఆల్రెడీ ఇప్పుడు అనిల్ రావిపూడిని ఒక బ్లాక్ బస్టర్ మెషిన్, హిట్ మెషిన్ అని చెప్పి అంటున్నారు. కాబట్టి వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా డెఫినెట్గా ఒక మనశంకర వరప్రసాద్ గారి రేంజ్లో, లేకపోతే సంక్రాంతికి వస్తున్న రేంజ్లో ఉంటుందని మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.